హడింబ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. వెళ్తే ఇష్టం ఎక్కువ స్లోకి ఎక్కువ అంతే. టెంపుల్ వచ్చేసింది. మా తీక్షిత స్వెటర్ వేసుకునింది, చల్లగా ఉంది. ఇది హడింబ టెంపుల్. జాగ్రత్తమ్మా. లోటస్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్. లోపల కెమెరా నాట్ అలౌడ్, ఫొటోస్ నాట్ అలౌడ్. సో బయటే హిడింబ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. మొత్తం ఫుల్ మేము మార్నింగ్ వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాం, రష్ లేరు. ఇప్పుడైతే ఫుల్గా రష్ ఉన్నారండి. చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. వ్యూ అయితే చాలా బాగుంది. దీని సరౌండింగ్స్ చూడండి రష్ అంతా ఎట్లా పెరిగిపోయారో. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి 9:40 అయిందండి. మార్నింగ్ 9:40 AM. 9:40 AMకి అంతా ఫుల్ క్రౌడ్ వచ్చేసింది. మేమైతే 8:30కి అంతా దర్శనం చేసేసుకున్నాం. ఎవ్వరు లేరు అప్పుడు, బాగా ఖాళీగా ఉండింది. జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసాం. ఇప్పుడైతే ఫుల్ రష్ ఉండిపోయారు. క్యూ లైన్ అండి ఇది, మొత్తం క్యూ లైన్. ఇప్పుడు ఒక క్యూ లైన్ ఉంది. ఇంకా కొద్దిసేపు ఆగితే ఇంకా 3Q4 లైన్స్ వచ్చేస్తాయంటే. ఇట్లా మధ్యలో నుంచి దూరకుండా ఉండేదానికి కర్టన్స్ వేసేది, అక్కడ క్లాత్స్ పెట్టేశారు. టెంపుల్ ఇదంతా ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ వేస్తారండి, ట్రెడిషనల్ డ్రెస్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ వే చూపిస్తున్నాం కదా, ఈ వే అంతా వచ్చేసి గదోద్గజుడు టెంపుల్ అండి, వెళ్ళే దారిది. ఇలా ఇదంతా ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ వేస్తూ ఉంటారండి. అట్లా బుట్ట తగిలిచ్చేసుకొని డ్రెస్ వేసి ఇట్లా చేస్తారు. ఇక్కడైతే చాలా మనం బార్గెనింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరికి 250, 350 అంటారు. బట్ నేను మా హస్బెండ్ అండ్ మా పాప ముగ్గురం కలిసి తీసుకున్నాం, డ్రెస్ వేసుకున్నాము. మేము వేసుకున్న డ్రెస్సెస్ పిక్ అయితే పెడతాను చూడండి అందరూ. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్. క్యూ చూడండి ఎలా ఉందో. క్యూ లైన్ బయటికి కూడా ఉండిపోయింది. ఇదే క్యూ లైన్ మనకి కింద వరకు ఉంటుందండి. ఇక్కడ డ్రెస్సెస్ వచ్చేసి మనకి 50 రూపీస్ అండి. ముగ్గురికి కలిపి మాకు 350, 450 అడిగారు. బట్ మేము లేదు, కుదరదని మేము బార్గెన్ చేసాము. లేదని వెళ్ళిపోతున్నాం, వేరే వాళ్ళ దగ్గర అడగాలి. వాళ్ళే వచ్చేసి 150 రూపీస్ ముగ్గురికి కలిపి 150 రూపీస్ పే చేసామండి. బాయ్స్కి ఉంటుంది, గర్ల్స్కి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ అయితే టెంపుల్ దగ్గరే పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. వైట్ ఫ్లవర్ చూడండి ఎలా ఉన్నది అక్కడ. రోజ్ చల్లగా ఉంది క్లైమేట్ అయితే, బట్ మరీ ఎక్కువ కాదు. మనకి వింటర్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి స్కూల్ పిల్లలకి ఆల్రెడీ స్కూల్స్ చేరుతున్నాయి. ఇక్కడ వచ్చేసి వింటర్ సీజన్లో స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. మన సైడ్ సమ్మర్ హాలిడేస్ కదా, ఇక్కడంతా వింటర్ సీజన్లో హాలిడేస్ ఇస్తారండి. ఇది టెంపుల్. క్రౌడ్ అయితే చూడండి, ఇంకొక 1 అవర్ ఆగితే కనుక ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ కిందంతా ఇలా ఉంటుంది. స్వెటర్స్ అండ్ టోపీలు అంతా ఉలెన్వి అన్నీ ఉన్నాయండి. టోపీలు అయితే 100 అంటున్నారు కొంతమంది తీసుకున్నారు. 2 కలిపి 100 అంటారు, 30 రూపీస్ చెప్తారు. 100 అంటున్నా మనం బార్గెన్ చేసి తీసుకోవాలి. ట్రీస్ అంతా ఇది ఇట్లా ఉన్నాయి.
చూడండి హిడింబా టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. మనకి లోపలికి ఎంట్రీ లేదు ఫొటోస్ అండ్ వీడియోస్కి, సో మీకు ఇది నేను చూపిలేను. ఎవరు ఇలా ఉంటుంది టెంపుల్ అంతా. ఇప్పుడు ఇది ఇక్కడ లేదు కూడా, సరిగ్గా కూడా లేదు. शॉपिंग करने के लिए एग्जिट भी आप वहीं से कर सकते हो। अभी पहनना तो अभी पहन सकते हैं आप लोग। ఇప్పుడు ఘటోత్కచుడికి టెంపుల్కి వెళ్తున్నాము. ఫ్లవర్స్ చూడక డిఫరెంట్ ఫ్లవర్స్. ఘటోత్కచుడు టెంపుల్కి వెళ్తున్నాం. ర్యాబిట్ చూడు. नहीं हाँ अभी नहीं, टेंपल जाकर आते हैं। फोटो का खींच के जाओ ना मैडम, वो ओपन ट्री टेंपल है। पश्मीना है। yak ride. ये अप्पा आवाज कर सामने तुम ही है मम्मी का टिकट घटोत्कचुड़ का टेंपल है ये, ओपन ट्री टेंपल. రూపీస్ అండి ఇది టెంపుల్ దగ్గర దొరుకుతాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ట్రై చేయాలి. ఇక్కడ దొరుకుతాయి 20 రూపీస్ ఇది కాస్ట్.